తన పాత్రను ఆ క్రూరమృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొను చుండిరి. తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. ఈ యొక్క 5వ ఉగ్రత పాత్ర మరి సాతాను యొక్క సింహాసనం మీద ఆ క్రూరమృగం మీద కుమ్మరించినట్లు మనము చూస్తున్నాము. ఆ క్రూరమృగం యొక్క సింహాసనం మీద కుమ్మరించినప్పుడు అప్పుడు చీకటి కమ్మింది. ఇది డైరెక్ట్ సాతాను మీదనే ఆ క్రూరమృగం మీదనే అటాక్ జరుగుతున్నట్లు మనం చూస్తున్నాము. ఈ పాత్ర డైరెక్టు మరి సాతాను యొక్క ఆ యొక్క క్రూరమృగంగా ఉన్న ఆ యొక్క సాతాను సింహాసనం పైన క్రూరమృగం పైన కుమ్మరించినట్లు మనం చూస్తున్నాము. ఆ విధంగా కుమ్మరించినప్పుడు చీకటి కమ్మిపోయింది. చీకటి కమ్మింది. ఆ చీకటి ఎలాంటి చీకటి అంటే మనం చూసినట్లయితే మనము నిర్గమకాండంలో మనం చూస్తాము. నిర్గమకాండము 10వ అధ్యాయము మనము 21వ వచనము మనం చూసినప్పుడు, అందుకు యెహోవా మోషేతో ఆకాశం వైపు నీ చేయి చాపుము, ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్ముననెను. మోషే ఆకాశం వైపు తన చేయి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతయు 3 దినములు గాఢాంధకారమైను. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు. ఎవడునూ తానున్న చోట నుండి లేవలేకపోయాను. అయినను ఇశ్రాయేలులకందరికీ వారి నివాసములలో వెలుగుండెను. ఎలాంటి చీకటి అంటే ఆ యొక్క మోషే ఆ యొక్క 10 తెగుల్లో మరి ఆ యొక్క దేవుని ప్రార్థించినప్పుడు ఆ యొక్క మరి తెగుల్లో ఒకటి ఏంటంటే చీకటి కమ్మింది. ఐగుప్తు దేశం అంతా చీకటి కమ్మింది. వాళ్ళ చేయిలా చూసుకుంటే వానికి చేయి అతనికి కనిపించలేదంట. వాళ్ళ చేయి వానికి కనిపించలేదు. ఎదురు మనసు కనిపించలేదు. వాళ్ళున్న ప్రదేశం కనిపించలేదు. 3 దినములు ఐగుప్తు దేశం అంతటా చిమ్మటి చీకటి కమ్ముకున్నట్లు మనం చూస్తున్నాం. వారు ఉన్న చోటు నుండి ఇంకెక్కడ కూడా కదలలేని పరిస్థితి. ఆ చిమ్మ చీకటిలో ఎక్కడున్నవారు అక్కడనే కట్టిక చీకటిలో ఆ గాఢాంధకారపు చీకటిలో ఉన్నట్లు మనం చూస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ కూడా మనము గమనించినట్లయితే ఈ యొక్క మరి 5వ పాత్రను ఉగ్రత పాత్రను ఆ క్రూరమృగం మీద కుమ్మరించినప్పుడు చిమ్మ చీకటి కమ్మింది. కటిక చీకటి, నీళ్లు, రక్తము, ఆ భూకంపాలు, యుద్ధాలు, కరువులు, ఇవన్నీ పరిస్థితులు ఉన్నప్పుడు చిమ్మ చీకటి, ఏమి కూడా ఎవరు కనిపించాలటువంటి పరిస్థితి. మరి మోషే ఎలాంటి ఆ యొక్క సమయంలో ఆ యొక్క తెగులు కటికమైన చీకటి ఎలాగున్నదో అంతకంటే విపరీతమైన భయంకరమైన మహాభయంకరమైన ఆ యొక్క మరి 5వ దూత ఉగ్రత పాత్ర కుమ్మరించినప్పుడు ఆ కటిక చీకటి కమ్మినట్లు మనం చూస్తున్నాము. సాతాను రాజ్యం అంతా కూడా అది చిమ్మ చీకటి. సాతాను చీకటికి సాదృశ్యము. సాతాను యొక్క క్రియలు అంధకారానికి సాదృశ్యము. సాతాను రాజ్యము ఆ యొక్క అంధకార క్రియలకు అంధకారానికి సాదృశ్యము. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మరి ఆ యొక్క ఐగుప్తు దేశం అంతటా కటిక చీకటి కమ్ముకుంది. ఇక్కడ 5వ దూత తన ఉగ్రత పాత్రను కుమ్మరించినప్పుడు, దేవుని యొక్క ఉగ్రత పాత్రను కుమ్మరించినప్పుడు ఆ దేశమంతటా ఈ ప్రపంచమంతా మానవాళి అందరికీ అంధకారము చిమ్మ చీకటి కమ్మినట్లు మనం చూస్తున్నాము. దానిని బట్టి తమకు కలిగిన వేదనను బట్టి 11వ వచనము, తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందుల దేవుని దూషించిరి కానీ తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. అనేక సార్లు ఈ గ్రంథంలో మనం చూసినప్పుడు ఇన్ని బాధలు కలుగుతున్నా సరే ప్రభువా నన్ను క్షమించు అనే మనసు వారికి లేదు. ప్రభువా క్షమిస్తాడనే ఆలోచన వారికి లేదు. ఇప్పుడు కూడా మనుషులు దేవుని యొక్క సువార్తను చెప్తున్నప్పుడు ఎలా దూషిస్తున్నారో, ఎలా హేళన చేస్తున్నారో, ఎలా హింసిస్తున్నారో, ఎలా చంపుతున్నారో, ఎలా క్రైస్తవాన్ని అవహేళన చేస్తున్నారు. మరి ఆ సమయంలో కూడా, ఆ ఉగ్రత సమయంలో కూడా, ఆ 7 ఏళ్ల శ్రమల్లో కూడా మరి వారు మారు మనసు పొందిన వారు కారు. కానీ వారి పుండ్లను బట్టి, ఆ చీకటి బట్టి, ఆ ఉగ్రత పాత్రను బట్టి పరలోకమందున్న సత్యదేవుని యొక్క నామాన్ని దూషిస్తున్నట్లు మనం చూస్తున్నాము. ప్రియ దేవుని బిడలారా, మనము గమనించినట్లయితే సంఘము ఎత్తబడి మరి ఆ యొక్క నిత్య రాజ్యంలో ఉంటుంది. నిత్యుడగు దేవుని యొద్ద ఉంటుంది. సేపుగా ఉంటుంది. ఆ నిత్యానందంలో సంతోషంగా ఉంటుంది. కానీ విడువబడిన ఆ యొక్క మానవుల పరిస్థితి ఆ యొక్క చిమ్మ చీకటిలో, ఆ యొక్క సాతాను యొక్క రాజ్యములో ఎవరు కనిపించని ఆ నరకంలో కూడా అలాగనే ఉంటుందంట. ఎవరు కనిపించారంట. అగ్ని ఆరదు, పురుగు చావదు. కానీ ఆ చిమ్మ చీకటిలో ఆ నిత్య అగ్నిలో కాలుతూ ఉంటారు. మరి ఇది కూడా దానికి సాదృశ్యంగా ఆ యొక్క 5వ దూత
తన యొక్క ఉగ్రత పాత్రను కృమ్మరించినప్పుడు మరి ఆ విధంగానే జరుగుతున్నట్లు మనం చూస్తున్నాము. కాబట్టి దేవుడు మరి సంఘాన్ని ఎత్తబడిన తర్వాత మరి ఇక్కడ జరుగుతున్న ఈ విషయాల్లో మనము ఉండొద్దనుకుంటే మనము మరి ఎప్పుడు దేవునికి ఇష్టంగా ఉండి మనము రాకడకు సిద్ధపడి ఆయన స్వరము విని ఆయన బూర విని ఎత్తబడే స్థితిలో మనం మెలకువగా ఉంటే ఈ బాధల నుండి మనం తప్పించుకోగలము. కానీ లోకము మాత్రము ఇప్పుడు తప్పించుకోలేకపోతుంది. ఆ యొక్క చివరిగా ఆ ఉగ్రత దినమందు కూడా తప్పించుకోలేని పరిస్థితిలో ఉండి దేవుని నామాన్ని దూషిస్తారు. కానీ వారు మారు మనసు పొందిన వారు కాని వారిగా ఉండి వారి ఆ యొక్క ఉగ్రతను భరిస్తూనే ఉన్నట్లు మనం చూస్తున్నాము.